తిలాపాపం తలా పిడికెడని వాస్తవానికి క్రిందటిసారి తెలంగాణలో జరిగింది. అప్పుడు మనకు ప్రాబ్లమ్ లేదు. 1, 2 ఆ! బంకులోళ్ళు చిన్న హడావిడి చేశారు. వెంటనే సెటరైట్ అయిపోయింది. అవును. తక్కువ. తెలంగాణలో 2, 3 డేస్ జరిగింది. ఎప్పుడైనా సరే మనకుండేటటువంటి ఓ సమస్య ఏంటంటే, పెట్రోల్ ధరలు రేపటి నుంచి పెరుగుతాయి అనగానే, ఇవాళే బంకుల్లో ఫుల్‌గా జనం క్యూలో నుంచుంటారు. ట్యాంక్ ఫుల్ ఎంత అవుతది? మాక్సిమం ఒక 5 లీటర్లు, 10 లీటర్లు అవుతదేమో. కానీ ఆ రూ. 5కి కూడా మనం ఎందుకులే అని రేపు చేసి కొట్టించుకుందాంలే అని కాకుండా బారులు క్యూలో ఉండైనా తీసుకునేటటువంటి మనస్తత్వం సహజ సిద్ధమైన మన మనస్తత్వం. అదే రేటు తగ్గుతుంది ఓ రూ. 2 అన్నారనుకోండి బంకులన్నీ ఖాళీ అయిపోతాయి. ఒక్కడు కూడా కొండు. రేపు పోయించుకుందాంలే అనుకుంటారు. ఇది మన సహజ సిద్ధమైన లక్షణం. అట్లాంటి ఒక సిట్యుయేషన్‌ని ఇక్కడ క్యాష్ చేసుకునేటటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఎంతసేపటికి ప్రభుత్వము మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం, తీవ్రంగా పరిగణిస్తున్నాం. చంద్రబాబు గారే స్వయంగా రంగంలోకి దిగేశారంటే 3 రోజుల నుంచి ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. కానీ ఎందుకు పరిష్కారం కావటం లేదు? అంటే కంట్రోల్ మన చేతిలో నుంచి తప్పిపోతోంది. గ్యాస్‌కి సంబంధించి సంక్షోభం వచ్చింది. అప్పుడు గుర్తుంది గదా! గ్యాస్ వరసనే. అవును. పేపర్‌లలో, వార్తలలో, నోటితో మాటలలో గ్యాస్ సంక్షోభం కంట్రోల్ అయిపోయింది ప్రస్తుతానికి. నేను ఆ రోజున కూడా ప్రస్తావించా.